హాయ్ అండి, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో చాలా రుచిగా తయారయ్యే బనానా మఫిన్స్ గురించి తెలుసుకుందాం. పిల్లలకు చాలా ఇష్టమైన ఈ మఫిన్స్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. బనానా మఫిన్స్ తయారు చేయడానికి ముందుగా బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాగా పండిన అరటిపళ్ళను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అరటిపళ్ళను కట్ చేసుకున్న తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని అరటిపళ్ళను బాగా మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అరటిపళ్ళను బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా అరటిపండు ముక్కలుగా లేకుండా కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా మ్యాష్ చేసుకుంటే మన మఫిన్స్ అనేవి చాలా సూపర్గా వస్తాయి. తర్వాత ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక కప్పు కంప్లీట్గా వేసుకొని పిండి అంతటికి అరటిపండు గుజ్జు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. గోధుమ పిండి వేసి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు దాకా పాలను కూడా తీసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి, పాలు, అరటిపండు గుజ్జు బాగా కలిసిపోయేటట్లు బాగా స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా బెల్లంని కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా బెల్లంని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి బెల్లంని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అంత మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే మెజర్మెంట్తో ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ ఆర్ డాల్డా, నెయ్యి మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసి మరొకసారి మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. గోధుమ పిండి మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి మౌల్డ్స్లో పెట్టుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 మినిట్స్ బేక్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బనానా మఫిన్స్ తినడానికి రెడీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.